రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆగస్టు 5న ఏదో జరుగుతుందని ఈ దేశంలో చాలామంది ఆతృతగా ఎదురు చూశారు. ఆగస్టు 5న ఆర్టికల్ 370ని తొలగించారు. ఆగస్టు 5నే అయోధ్యలో రామ మందిర నిర్మాణపు ప్రారంభోత్సవం జరిగింది. కాబట్టి ఈసారి ఆగస్టు 5 వచ్చింది, ఏదో జరుగుతుంది అనుకున్నారు. ఆగస్టు 5 వచ్చింది, ఆగస్టు 5 వెళ్ళింది. అద్భుతం జరగలేదు. ఈసారి అద్భుతం ఆగస్టు 8న జరగబోతుంది. ఆగస్టు 8న రాముల వారి సరిజోడి అయినటువంటి అమ్మలగన్న అమ్మ అయినటువంటి సీతమ్మ వారి జన్మస్థానంలో ఒక భవ్యమైన దివ్యమైన మందిర నిర్మాణానికి పునాది పడబోతోంది. పనులు ప్రారంభం కాబోతున్నాయి. రామయ్య ఉన్నప్పుడు రామయ్య పక్కన సీతమ్మ వారు ఉండవలసిందే. కాబట్టి రామ జన్మభూమి నిర్మాణం అయితే సీతా జన్మభూమి ఎందుకు నిర్మాణం కాకూడదు? సీతా జన్మభూమి బీహార్లో ఉన్నటువంటి సీతామఢి అనేటటువంటి జిల్లాలో ఉన్నటువంటి పునౌరాధాంలో, జనక్పూర్లో కూడా సీతమ్మవారికి ఒక పెద్ద మందిరం ఉంది. అయితే జనకుని యొక్క రాజధాని అక్కడ ఉండేది కాబట్టి సీతమ్మవారు అక్కడ పెరిగారు కాబట్టి జనక్పూర్ అంటారు. అయితే సీతమ్మవారు పుట్టింది మాత్రం పునౌరాధాంలో. ఎక్కడైతే జనకుడు నేలను నాగలితో తవ్విస్తున్నటువంటి సందర్భంలో ఒక పెట్టె దొరికింది. పెట్టె తెరిస్తే అందులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి జనకుని ఇంట పెరిగి జానకి అయింది, సీతమ్మ వారైంది. మనందరికీ తెలిసి విదేహ రాజ్యం కాబట్టి వైదేహి అయింది. ఆమె రాముల వారిని వివాహం చేసుకున్న తర్వాత రాముడు సీతారాముడయ్యాడు. ఉత్తర భారతదేశం అంతా కూడాను జై సియారాం ఏ నినాదం. ఈ మధ్య జై శ్రీరామ్ వచ్చింది, కానీ జై సియారాం అంటే సీత రాములు ఇద్దరికీ జయకారం. కాబట్టి రామజన్మభూమి నిర్మాణమైంది. అక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, డెవలప్మెంట్ జరుగుతోంది. దేశ విదేశాల నుంచి భక్తకోటి వస్తోంది, పూజలు చేస్తోంది, రాముల వారిని దర్శించి పులకించి వెళ్తున్నారు. సీతమ్మ వారి సంగతి ఏంటి? సీతమ్మ వారి జన్మస్థలమైనటువంటి పునౌరాధాంలో కూడాను ఆగస్టు 8వ తారీఖున నిర్మాణపు పనులు ప్రారంభం కాబోతున్నాయి. అక్కడ కూడా ఒక భవ్యమైన దివ్యమైనటువంటి మందిరం రాబోతోంది. ఆ మందిర నిర్మాణానికి సంబంధించిన పనులను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదే పునౌరాధాం వస్తున్నారు. అక్కడ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. 8వ తారీఖున ప్రారంభోత్సవానికి అమిత్ షా కూడా రాబోతున్నారు. అమిత్ షా అదేవిధంగా నితీష్ కుమార్లు ఇద్దరు కలిసి ఈ పనిని ప్రారంభించబోతున్నారు. దీనికి ప్రజలకు చాలా ఒక విలక్షణమైన పద్ధతిలో ఆహ్వానం పలకడం జరుగుతోంది. పునౌరాధాం సీతామఢి జిల్లాలోని ఇంటింటికి అక్షంతలు అదేవిధంగా తులసి ఆకులు తీసుకుని కార్యకర్తలు వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళి ఈ అక్షింతలు తులసి ఆకు ఇచ్చి 8వ తారీఖు సీతామాత మందిర నిర్మాణం జరుగుతోంది కాబట్టి మీరు దీనిలో తప్పనిసరిగా హాజరు కావాలి అని చెప్పి ప్రతి కుటుంబానికి పిలుపునిస్తున్నారు. సీతామఢి జిల్లాలో ఉన్నటువంటి పునౌరాధాంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి, అంటే దాదాపు లక్షలాది మందికి అక్షింతల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అక్షింతలు తులసిమాల ఒక మాస్ కాంటాక్ట్ జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఊరికి ఎవరైనా అతిథులు వచ్చినా కానీ, వేరే పని మీద వచ్చినా కానీ, రోడ్ల మీద వాళ్ళు నడుస్తున్నా కూడాను వాళ్ళ చేతిలో ఈ అక్షింతలు అదేవిధంగా తులసి ఆకులు పెట్టి వారిని సీతమ్మవారి మందిర నిర్మాణ కార్యానికి ఆహ్వానించడం జరుగుతుంది. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీనిలో 11 నదుల నుంచి పవిత్ర జలాలను తీసుకొస్తున్నారు. గంగా, యమున, భాగీరథి, అలకనంద, మందాకిని, పిండర్, ధౌలిగంగా, లక్ష్మణగంగా, సరస్వతి, కమల, సరయు, ఇన్ని నదుల నుంచి నీటిని తీసుకుని రావడం జరుగుతుంది. ఈ నీటితోటి అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా అభిమంత్రించడం జరుగుతుంది. అక్కడ సీతమ్మవారి మందిర నిర్మాణపు పనులు ప్రారంభమవుతాయి. బహుశా
నితీష్ కుమార్, జనతాదళ్ యునైటెడ్ నాయకుడైనటువంటి నితీష్ కుమార్ బహిరంగంగా పెద్దగా మందిరాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొనలేదు. ఇది మొట్టమొదటిసారి ఈ రకంగా ఆయన పాల్గొనడం. పైగా ప్రజలందరికీ కూడాను తులసి అక్షంతలు ఇస్తున్నప్పుడు వాళ్ళని ఒక కోరిక కోరడం జరుగుతుంది. ఆ కోరిక ఏంటంటే, మీరు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే సమయానికి ఒక దీపము, ఆ దీపంలో నెయ్యి, దానికి ఒత్తి వేసి అగ్గిపెట్టె తీసుకుని రండి. అక్కడికి వచ్చిన తరువాత, ఈ కార్యక్రమం ప్రారంభమైన తరువాత అందరూ కూడా దీపాలను వెలిగిద్దాం. ఈ రకంగా దీపాలను వెలిగించి కోటి దీప కాంతులతోటి ఆ ప్రాంతం అంతటిని కూడాను వెలుగులతో విరజిమ్మేలాగా చేద్దాము. అత్యద్భుతమైనటువంటి ప్రజా భాగస్వామ్యంతో, భక్తజన కోటి భాగస్వామ్యంతో ఒక అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరింపజేద్దాం అని చెప్తున్నారు. సరిగ్గా ప్రారంభోత్సవం నాడు లక్షలాది దీపాలు పునరాధాంలో వెలగబోతున్నాయి. అయోధ్యలో రాముల వారికి రామనవమికి ఏదైతే దీపాలంకరణ జరుగుతుందో దానికి పోటీ వచ్చేంతగా, ఎందుకంటే సీతమ్మవారు రాముల వారు తలంబ్రాలప్పుడు పోటీ పడతారు కాబట్టి ఆ రకంగానే పోటాపోటీగా దీపాలు వెలిగించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. బీహార్ క్యాబినెట్ జూలై 1వ తారీఖు, ఈ సంవత్సరం జూలై 1న దాదాపు 882.87 కోట్ల బడ్జెట్ని దీనికి కేటాయించింది. దీనిలో భాగంగా మందిర నిర్మాణానికి దాదాపు 150 కోట్లు ఉంటుంది. మిగతా భక్తులకు ఏర్పాట్ల కోసము, అక్కడ ఉన్నటువంటి విశ్రాంతి స్థలాలు కావచ్చును, భక్తులకు వసతి గృహాలు కావచ్చును, బస్ స్టాండ్లు కావచ్చును, రకరకాల ఇతర అన్నదాన సత్రాలు కావచ్చు, వీటన్నిటి కోసం కూడాను పెద్ద ఎత్తున అమౌంట్ని పెట్టడం జరిగింది. బడ్జెట్లో సంవత్సరానికి 10 కోట్లు మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేసేందుకు కూడాను రాబోయే 10 సంవత్సరాలకు 100 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ రకంగా ఇన్నాళ్ళు స్తబ్దుగా పడి ఉండి అవహేళనకు గురై ఎవరూ పెద్దగా పట్టించుకోకుండా ఉన్నటువంటి పునరాధాం ఒక్కసారిగా అక్కడ బాలరాముడు పుట్టి బాలరామ మందిరము భవ్యమైనటువంటి కొద్ది రోజులకే ఇక్కడ ఈ మందిరం కూడాను ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. అక్కడున్న స్థానికులకు మాత్రమే తెలిసినటువంటి ఈ మందిరం ఇప్పుడు ఒక ప్రపంచ స్థాయి ఆకర్షణగా మారబోతోంది. దేశ విదేశాల నుంచి హిందువులు వచ్చి దీన్ని దర్శించుకోబోతున్నారు. మొత్తం 728 కోట్లతోటి అదనపు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేపట్టడం జరుగుతోంది. దశాబ్దాలుగా అవహేళనకు గురైనటువంటి ఈ మందిర నిర్మాణాన్ని ఇప్పుడు నితీష్ కుమార్ ప్రభుత్వము చేపట్టింది. దానికి అమిత్ షా కూడా రాబోతున్నారు. సరిగ్గా మొత్తము సీతామఢి, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామంలోకి అక్షింతలు వెళుతున్నాయి. ప్రతి గ్రామం నుంచి ఒక దీపాన్ని చేతిలో పుచ్చుకుని మేల్కొన్నటువంటి సీతా అమ్మవారికి ప్రతీకగా దీపం వెలిగించేందుకు లక్షలాది మంది ప్రజలు పునరాధాంకి ఆగస్టు 8న రాబోతున్నారు. ఇది అద్భుతం కాక మరేమిటి. పోరాటాలు లేవు, హడావిడి లేదు, ఆర్భాటం లేదు. చాలా నిశ్శబ్దంగా సీతమ్మవారి జన్మస్థలంలో ఒక భవ్యమైన దివ్యమైనటువంటి మందిరము నిర్మాణం కాబోతోంది. దాని ప్రారంభము ఆగస్టు 8న జరుగుతుంది. అందుకే ఈసారి అద్భుతం ఆగస్టు 5 నుంచి ఆగస్టు 8కి ట్రాన్స్ఫర్ అయినట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.